నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ మరియు బీఈడి జాయినింగ్ వరకు సర్టిఫికేట్స్, ఒరిజినల్ డిగ్రీ మెమో, ఇంటర్, అట్లాగే ఎస్ఎస్సి మెమో, ఇటువంటివి ఏది ఉండాలి, ఎప్పటి వరకు ఖచ్చితంగా ఒరిజినల్స్ కావాలి అనేటటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బీఈడి జాయినింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ గురించి ఆల్ డౌట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఒక మొత్తం 15 క్వశ్చన్లు ప్రిపేర్ చేయడం జరిగింది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే బీఈడి జాయినింగ్లో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్, దాని తర్వాత జాయినింగ్ ప్రాసెస్, మొత్తం 4 స్టెప్పులు ఉంటాయి కదా. వీటిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో దానికి ఒరిజినల్స్ ఉండక్కర్లేదు. జస్ట్ ఒరిజినల్స్ యొక్క పిక్స్ మంచిగా క్రాఫ్ట్ చేసి ఉన్నటువంటివి సమ్ కేబీలలో అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో అంత మాత్రం మీకు ఫొటోస్ ఉంటే సరిపోతుంది. ఇక జాయినింగ్ ప్రాసెస్ అనేటటువంటిది వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత, సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ లోపలనే జరిగిపోతుంది. కాబట్టి అంటే సీట్ పెట్టుకున్న ఒక 1 వీక్ 10 డేస్ లోపే జరిగిపోతుంది, అది ఎప్పుడు వచ్చినా సరే. సో దాని తర్వాత బీఈడి కాలేజీలో మీరు ఎక్కడ జాయిన్ అయినా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఖచ్చితంగా ఒరిజినల్స్ కావాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఏదన్నా బయట అవసరం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు కరెక్షన్ కోసం ఎస్ఎస్సి మెమో కావాలి అని మీరు రిక్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అటువంటి సమ్ కేసెస్లో మీకు ఒరిజినల్స్ మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. కానీ మీరు జాయినింగ్ అప్పుడే మీ దగ్గర ఒరిజినల్స్ లేకుండా జాయిన్ అవ్వడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కన్వీనర్ కోటాలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలో మీరు డబ్బులు చాలా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు, ఏమనుకోరు. ఇక ఈ కన్వీనర్ కోటాలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందో పడదో అనేటటువంటి ఓప్ ఉండడం లేకపోవడం కారణం చేతనే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు అందరూ కూడా మీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకొని పెట్టుకుంటారు అనమాట. సో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనుకోండి, మీ దగ్గర నుంచి ఆ రియంబర్స్మెంట్ డబ్బులు కట్టించుకుంటారు అనమాట. సో మీరు జాయినింగ్ అప్పుడే డిగ్రీ మెమో మరియు ఇంటరు, ఎస్ఎస్సి, వాటితో పాటు ప్రొవిజనల్, టీసీ, కన్సాలిడేటెడ్ మెమో కావాలి. ఇక వాటి గురించి ఏంటి, ఏ సర్టిఫికేట్స్ జాయినింగ్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటి ఒక్కొక్క క్వశ్చన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మీకు డిగ్రీ మెమో అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, డిగ్రీ మెమో అనేటటువంటిది కన్సాలిడేటెడ్ మెమో. అసలు బీఈడి చేస్తున్నారంటే డిగ్రీ మీద చేస్తున్నారు, సో ఖచ్చితంగా డిగ్రీ మెమో కావాలి. సో ఇక్కడ 3వ క్వశ్చన్ చూడండి, అదర్ కోర్స్ మెమో. ఇప్పుడు మీరు డిగ్రీ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత మళ్ళీ బీఈడి చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ పీజీ మెమో ఇవ్వాల్సిన పని ఏం లేదు. సో ఇది జస్ట్ డిగ్రీ మీనే కదా, డిగ్రీ మెమో ఉంటే సరిపోతుంది, పీజీది ఇవ్వాల్సినటువంటి పని లేదు. పీజీకి సంబంధించినటువంటి టీసీ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే లాస్ట్ మెమోకి సంబంధించి, అంటే లాస్ట్ కోర్సుకు సంబంధించినటువంటి టీసీ పీజీదే ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ పీజీ మెమో లేకున్నా సరే టీసీ అనేటటువంటిది ఖచ్చితంగా కావాలి. ఇక ఇది మెయిన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనేది, ఇంకా మంచి ర్యాంక్ వచ్చింది టీజీ ఎడ్సెట్ 2025 ఎగ్జామ్లో, ర్యాంక్ June 21 రోజు మీకు ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. అప్పటికి మీ డిగ్రీ రిజల్ట్ కొన్ని యూనివర్సిటీలకు, కొన్ని అటానమస్ కాలేజ్ వాళ్ళకు ఈ ఇయర్ చేసేటటువంటి వాళ్ళు, అంటే ఈ ఇయర్ డిగ్రీ అయిపోయి ఈ ఇయర్ బీఈడిలో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1-2 సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వస్తేనే మీరు ఫేజ్ 1లో అందకున్నా సరే ఫేజ్ 2లో, ఫేజ్ 3లో అందుతారు. అప్పుడు కూడా జాయిన్ కావచ్చు. మీకు మంచి ర్యాంక్ ఉంటేనంటే ఏం ఫరక్ పడదు. ఫేజ్ 2లో అయినా ఫేజ్ 3లో అయినా సీట్లు ఉంటాయి. ఫేజ్ 1లోనే అన్నీ మొత్తం ఫుల్ఫిల్ చేయరు, ఫేజ్ 2 ఫేజ్ 3లో కూడా ఉంచుతారు సీట్లు అనేటటువంటివి. సో కొంతమంది కాలేజ్ అనేటటువంటిది చేంజ్ చేసుకోవడము ఇట్లా ఉంటుంది, స్లైడ్ అవుతుంటారు. ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, జాయిన్ అయ్యింటారు. సెకండ్ ఫేజ్లో వస్తుందో రాదో అనే అనుభవంతోని వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు కట్టి ఆ కాలేజీలో వచ్చిన కాలేజీలో జాయిన్ అవుతారు. కానీ సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ వస్తే ఏం చేస్తారు, దాన్ని స్లైడ్ అవుతారు. మళ్ళీ డబ్బులు స్పెషల్గా కట్టాల్సినటువంటి పని ఏం లేదు, జస్ట్ ఆడ కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఉంటుంది కాబట్టి ఒక 1000 రూపాయలు అట్లా సర్టిఫికేట్స్ కోసం తీసుకుంటారు. ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ కాలేజీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇంకా కొంతమందికి క్యాస్ట్ ఇన్కమ్ అనేటటువంటిది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, కొంతమందికి క్యాస్ట్ ఇన్కమ్ అనేటటువంటివి ఉండవు కదా, వాళ్ళకి సంబంధించి పరిస్థితి ఏంటి, ఎస్పెషల్లీ ఇన్కమ్ లేకుంటుంది. ఇన్కమ్ లేనటువంటి సిచ్యువేషన్లో డిగ్రీ బోనఫైడ్ అనేటటువంటిది దీని ప్లేస్లో అప్లోడ్ చేయండి. మీకు ఈ ఇన్కమ్ లేని ప్రభావం మీకు స్కాలర్షిప్ అనేటటువంటి అంశం కూడా పడుతుంది అనమాట. ఇక టీసీ ప్రాబ్లం అనేటటువంటిది, ఇప్పుడు కొందరు బీటెక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఎక్కువ అమౌంట్ కట్టితేనే టీసీ ఇస్తారనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు
వాళ్ళ దగ్గర టీసీ లేనప్పుడు అటువంటి పరిస్థితి ఏంటి అనేటటువంటి సిచ్యువేషన్ మీ దగ్గర వస్తే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేసినటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఓపెన్ యూనివర్సిటీ పీజీలు ఏమైనా చేసి ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏమైనా చేసి దాని టీసీ ఉంటుంది కదా, ఒరిజినల్ ఉండిండొచ్చు కొంతమందికి, అది రేర్ కేసులోనే జరుగుతుంది. ఆ టీసీ ఇచ్చినా సరే వర్క్ అవుతుంది. సో ఎవరైతే డిగ్రీ తర్వాత చాలా గ్యాప్ వచ్చి వేరే ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు చేసినటువంటి వాళ్ళ సర్టిఫికేట్ ఉన్నా సరే అది కూడా ఇవ్వచ్చు. టీసీ అనేటటువంటిది మ్యాండేటరీ, డిగ్రీ ఇంటర్ మెమో ప్రొవిజనల్ అనేటటువంటివి చాలా మ్యాండేటరీ. అవన్నీ ఖచ్చితంగా ఒరిజినల్సే కావాలి. కాలేజ్ వాళ్ళు జాయిన్ చేసుకోరు అవి లేకపోతే. అవన్నీ ఏమైనా లేకపోతే మీ కాలేజీలలో ప్రీవియస్గా చదివినటువంటి కాలేజీలలో కొంత అమౌంట్ కడితేనే ఇస్తారనేటటువంటిది ఉంటే ఏదో చేసి దాన్ని ఇప్పించుకోనికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ఎస్సి మెమో అనేటటువంటిది ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా కావాలి. ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, ఎస్ఎస్సి మెమో 3 మెమోలు తీసుకుంటారు. ఇక గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ ఉంటుందంటే ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఎట్లా పొందాలంటే మీ మండల ఆఫీస్లో పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పరిధిలోనే ఉంటుంది. గ్యాప్ అనేటటువంటిది మీరు మీ సేవకి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ కాండి, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అటు నుంచి గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా పొందాలనేటటువంటిది తెలిసిపోతుంది. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఖచ్చితంగా మ్యాండేటరీ. కానీ ఎప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ మరియు జాయినింగ్ ప్రాసెస్లో ఏం అవసరం లేదు. పూర్తిగా జాయిన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత ఇచ్చినా సరే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మైగ్రేషన్ అందరికీ యూజ్ కాదు, అన్ని సిచ్యువేషన్లో యూజ్ కాదు. ఎవరైతే డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసారు అనుకోండి, ఇప్పుడు బీఈడి పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఒక కాలేజీలో చేస్తున్నారు అనుకోండి, అంటే ఏమవుతుండ్రో మీరు ఓయూ నుంచి పీయూకి మైగ్రేట్ అవుతుండ్రు. కాబట్టి అటువంటి కేసులోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం అనమాట. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదివి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే చదివితే ఏం అవసరం లేదు. జస్ట్ మొత్తం 6 యూనివర్సిటీలు ఉన్నాయి బీఈడి కాలేజీలు ఉన్నటువంటివి. డిగ్రీవి 7 యూనివర్సిటీలు ఉన్నాయి. చాకలి ఏదైతే తెలంగాణ మహిళా యూనివర్సిటీ అని కోటి ఉమెన్స్ ఉంది కదా, ఆ యూనివర్సిటీతో సహా. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు యూనివర్సిటీ చేంజ్ బీఈడిలో అయితే కావాలి. ఇక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా నేమ్ కరెక్షన్ అటువంటివి ఉంటుందంటే జాయినింగ్ కౌన్సిలింగ్లో పెద్ద ఫరక్ ఏం పడదు, కానీ మీ ఫ్యూచర్కి ఇంపార్టెంటే కదా. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధార్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి పెద్ద ఇబ్బంది ఏం పెట్టవు. డిగ్రీ అయితేనంటే దోస్తు అటువంటి వాటిల్లో ఇబ్బంది పెడతాయి, కానీ ఇక్కడ అంత పెద్దగా ఏముండవు. కానీ మీరు ఇప్పుడే మీ దగ్గర సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మీ దగ్గర ఎస్ఎస్సి మేము మీ చేతిలోనే ఉంది ఇప్పటికి, కాబట్టి సో ఆధార్ కరెక్షన్ అనేటటువంటిది చేసుకోండి. మళ్ళీ వన్స్ మీరు కాలేజీలో ఇస్తే వాళ్ళ వెనకాల తిరగాల్సి వస్తుంది. ఇక బోనాఫైడ్స్ ప్రాబ్లం అనేటటువంటిది, ఏదైనా బోనాఫైడ్ లేకపోవడం అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టే సరిపోతుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఫోటోనో ఏదో ఒకటి ఆన్లైన్లో ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్లైన్లో ఇవన్నీ మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది. కాలేజీలో ఏదైనా బోనాఫైడ్ లేకపోతే రిక్వెస్ట్ చేయండి, జిరాక్స్ ఏదో ఇవ్వండి, వాళ్ళే ఒప్పుకుంటారు ఆ విధంగా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేటటువంటివి ఇంకా రాలేనటువంటి వాళ్ళే ఎవరైనా ఉంటారే, అంటే అటానమస్ కాలేజ్ వాళ్ళు ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు ఉంటుందంటే వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1కి మిస్ అయితే ఫేజ్ 2 ట్రై చేయండి, ఏం ఫరక్ పడదు. ఇక అదర్ స్టేట్స్ నుంచి బీఈడి చేసేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్స్ అనేటటువంటివి చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా డిగ్రీకి సంబంధించినటువంటి మన దగ్గర ఏవైతే ఉంటాయో వీళ్ళకి కూడా అవే ఉంటాయి. వీటితో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటటువంటిది ఒకటి తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక మీరు కౌన్సిలింగ్లో జస్ట్ 1000 రూపాయలు 500 ఇట్లనే ఉంటుంది కాబట్టి మీకు పెద్ద ఫరక్ పడదు. దాని తర్వాత సీటు వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు కాలేజీకి జాయిన్ అవ్వాలంటే మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సమ్ అమౌంట్ కట్టాలి. కన్వీనర్ కోటాలో ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ వస్తే మినిమం తక్కువలో తక్కువ 12,000 15,000 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సో 20,000 25,000 వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. 12,000 నుంచి 25,000 వరకు మధ్యలో ఉండేటటువంటి అమౌంట్ మీరు వితిన్ ఈ 1 వీక్ అంటే ఈ 1 మంత్లోనే సీట్ అలాట్మెంట్ జరిగిన ఫస్ట్ ఫేజ్లో కావచ్చు, సెకండ్ ఫేజ్లో కావచ్చు, ఎప్పుడైనా సరే మీ దగ్గర ఒక 12,000 అట్లా ఉండాలి. జాయినింగ్ ప్రాసెస్లో డెవలప్మెంట్ ఫీజు అని మరియు ఏదైతే కాలేజ్ అడ్మిషన్ ఫీజు అని చెప్పి వాళ్ళు ఒక 5-6 వేలు తీసుకుంటారు కాలేజ్ వాళ్ళు. అట్లీస్ట్ 20,000 వరకు ఉంటాయి. మనీని అరేంజ్ చేసుకోవాలి. బీఈడి అంటేనే డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి. ఇక కాలేజీలో ఎంపికకు సంబంధించి నేను ఆల్రెడీ టీచర్ బడి అనేటటువంటి వాట్సాప్ ఛానల్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కాలేజ్ లిస్టుని 2024ది అప్లోడ్ చేసిన వీడియోని మీరు షేర్ చేస్తున్నా. దాన్ని మీరు నా టీచర్ బడి ఛానల్లో కూడా చూడొచ్చు.
ఎందుకంటే కాలేజీలు ఏం చేంజ్ కావు, అవే కాలేజీలు ఉంటాయి. వాటికి సంబంధించి మీకు నచ్చింది తీసుకోండి. గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, ఉమెన్స్ కాలేజీలు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ అన్ని కాలేజీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక సర్టిఫికేట్స్ అవసరం అనేటటువంటిది మీకు పర్సనల్గా ఉందనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఏదో జాబ్ వస్తుంది అనేటటువంటి హోప్ మీకుండి, నాకు ఆ జాబ్ రిజల్ట్ ఇంకా రాలేదు, నాకు సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయి, నేను బీఈడి కాలేజీలో మ్యాండేటరీగా ఇవ్వాలన్నా, ఇస్తేనంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, మీకు ఆ జాబ్ అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు మీరు కాలేజీలో చెప్పండి ముందే, ఇట్లా నాకు జాబ్ వస్తుంది సార్, నేను సర్టిఫికేట్స్ మళ్ళీ తీసుకుంటాను అని చెప్పి. మీరు పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఏవైనా మ్యాండేటరీ ఉంటుందంటే వాళ్ళు ఇవ్వకపోతుందంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, పోలీస్ కేసు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏదో కొంత అమౌంట్ ఉంటుంది, అంత అమౌంట్ అంటే రియంబర్స్మెంట్ రాలేకుండా ఉంటుంది అప్పటికి. కాబట్టి ఎంత కొంత రియంబర్స్మెంట్ అమౌంట్లో ఒక 5,000 10,000 కడితే మీ సర్టిఫికేట్స్ మీకు వస్తాయి. మీరు ప్రైవేట్ కాలేజీలో ఉంటే మీ సర్టిఫికేట్స్ అక్కడ సేఫ్గానే ఉంటాయి. మీరు మేనేజ్ చేసుకోగలుగుతామంటే ఇవ్వకుండా కూడా జాయిన్ కావచ్చు. ఇది ఈ ప్రాసెస్కు సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా సరే టీచర్ బడి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. డిగ్రీ మెమో అన్ని మెమోలు కౌన్సిలింగ్కు ఆన్లైన్లో ఫోన్లో ఉన్నా కానీ సరిపోతుంది, కానీ జాయినింగ్ అప్పుడు ఖచ్చితంగా కావాలి. ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఫేజ్ 1లో మిస్ అయితే ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ అనేటటువంటివి ఉంటాయి, వాటిలో క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటిది తొందరగా తీసుకోండి. ఇన్కమ్ క్యాస్ట్ అనేటటువంటిది తీసుకోండి. ఇన్కమ్ అనేటటువంటిది ఈ ఇయర్ది ఉండాలన్నమాట. ఇది బీఈడి జాయినింగ్లో సర్టిఫికేట్స్కి సంబంధించి A to Z 15 క్వశ్చన్లను ప్రిపేర్ చేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసిన. మీ ఫ్రెండ్స్ అందరికీ బీఈడి చేసేటటువంటి వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.